ఎమ్మెల్యే గారికి కోపం వచ్చింది. ఇంకేముంది, ఏకంగా వెంకన్న స్వామి ధ్వజస్తంభ ప్రతిష్టనే అడ్డుకున్నారు. దేవుడైతే నాకేంది, నన్ను పిలవకుండా ప్రోగ్రాం పెడతారా అంటూ ఎమ్మెల్యే ఇచ్చిన వార్నింగ్ తో ఆగమ శాస్త్ర పండితులు కూడా హడలిపోయారు. ఇంతకు కలియుగ దైవం వెంకన్న స్వామినే భయపెట్టిన ఆ ఎమ్మెల్యే ఎవరు? విపరీత బుద్ధి అన్నట్టుంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి. అధికారం ఉందన్న మత్తులో దేవుణ్ణి కూడా లెక్క చేయటం లేదు. కేవలం ఎమ్మెల్యేకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఆయన పేరు కరపత్రంలో ముద్రించలేదన్న సాకుతో ఏకంగా ధ్వజస్తంభ పునఃప్రతిష్టనే ఆపేశారు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అనుచరులు. దేవుడి గుడిని కాపాడాలని, మరో ముహూర్తం లేదని ధర్మకర్తలు, ఆలయ అధికారులు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు మొరపెట్టుకున్నా ఫలితం దక్కలేదు. ఆ ఎమ్మెల్యే గారికి సమయం లేకపోవడంతో ఆగస్టు 28 బుధవారం జరగాల్సిన ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ అర్ధాంతరంగా ఆగిపోయింది. గ్రామానికి అరిష్టమని చెప్పినా, బ్రహ్మోత్సవాలు ఆగిపోతాయని బతిమాలినా ఎమ్మెల్యే కనికరించలేదని దాతలు, ధర్మకర్తలు, ప్రతిష్ఠ కోసం వచ్చిన పండితులు వాపోతున్నారు. ధ్వజస్తంభం పడిపోగానే బ్రహ్మోత్సవాలకు ముందు మళ్ళీ ధ్వజస్తంభాన్ని నిలుపుతేనే మనము బ్రహ్మోత్సవాలు చేసుకోగలుగుతామని చెప్పినారు. ఇక్కడ లోకల్ దాతలు జరగటానికి వీల్లేదు, ఆపేయాల్సిందే అన్నారు. ఇది ఎంత బాధకరమైన విషయం అంటే, ఒక మాదిరి బాధతోటి నేను కుమిలిపోతున్నాను. ఎందుకు భగవంతుడా ఇలా జరిగింది అని. ఇప్పుడే నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఈవో కవిత అక్కడ గుడి దగ్గర ఈ మీటింగ్ జరపటానికి వీల్లేదు, ప్రెస్ మీటింగ్ పెట్టద్దు అని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చింది. ఈ గుడి అందరిది, మేమేమి గుడిలో భక్తులను డిస్టర్బ్ చేయట్లేదు, ఏ పార్టీల గురించి మాట్లాడట్లేదు. కేవలం ఈ భక్తురాలనై ఇంత దూరం వచ్చి ఈ బాధ ఎందుకు అని నేను అందరికీ తెలియజేస్తున్నాను. పూర్వం ఖమ్మం జిల్లాలోని గార్ల మండలం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో కలిసిపోయింది. ఈ మండలంలోని మర్రిగూడెం గ్రామంలో వెలిసిన శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. ఎంతో మహిమ కలిగిన ఈ క్షేత్రంలోని ధ్వజస్తంభం ఇటీవల ఒరిగిపోయింది. దాంతో అర్చకులు, దేవస్థాన పెద్దలు, అధికారులు కలిసి పునఃప్రతిష్ఠ చేయాలని నిర్ణయించారు. గార్ల మండలం నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడిన పులిగోపాల్ రెడ్డి, ప్రమీల దంపతులకు సమాచారమిచ్చారు. భక్తిపరులైన ఆ దంపతులు మొత్తం ఖర్చు భరించి ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చేసేందుకు ముందుకొచ్చారు. ఈ క్రమంలో ఆగస్టు 25 నుంచి 28 వరకు పూజలు నిర్వహించిన అర్చకులు 28 బుధవారం ప్రతిష్ఠ జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. హోమగుండాలు, కొత్త ధ్వజస్తంభం, పూజా ద్రవ్యాలు, పందిళ్లన్నీ సిద్ధం చేసుకుని ఈ నెల 25న పూజలకు ఉపక్రమిస్తుండగా స్థానిక కాంగ్రెస్ నేతలు అడ్డుపట్టడంతో ధ్వజస్తంభ ప్రతిష్టకు అంతరాయం ఏర్పడింది. దాంతో ఆలయ అధికారులు ఎమ్మెల్యే పేరుతో మరో ఆహ్వాన పత్రిక ముద్రించినా సరే ఆయన వినిపించుకోలేదు. భగవంతుని కార్యక్రమం ఆగిపోకుండా చూడాలని దాతలు వెళ్లి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి విజ్ఞప్తి కూడా చేశారు. ఆగమ శాస్త్రానికి విఘాతం కలుగుతుందని పండితులు చెప్పినా, ప్రతిష్టను ఆపొద్దని వేడుకున్నా ఎమ్మెల్యే కనకయ్య, ఆయన అనుచరులు వినిపించుకోలేదు. 28వ తారీఖు బుధవారం నాడు ఉదయం 11:15 సుముహూర్తం నిర్ణయించుకున్నాము. రాజకీయ జోక్యం పక్కన పెడితే ఒక బ్రాహ్మణుడిగా, అర్చకులుడిగా, ఒక ప్రజాపతిగా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాము. సార్, మీరు రండి, ఈ కార్యక్రమాన్ని అందరినీ వదిలేసేసి మాతో సహకరించండి. ఈ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్ట నిర్విఘ్నంగా పూర్తి చేయండి. అలాగే ఈ యొక్క కార్యక్రమం మీ చేతుల మీదుగా చేస్తే ఎప్పటికీ కూడా చరిత్రలో మీ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. కావున ఈ కార్యక్రమం అర్థంతంగా ఆగిపోయింది. ఎందుకంటే మనకు తదుపరి ముహూర్తాలు లేవు, అవకాశం లేదు. ఎందుకంటే చివరి ముహూర్తం. దయచేసి ఇప్పుడు మాతో సహకరించండి అని ఎమ్మెల్యే గారికి విన్నవిస్తున్నాము. మీరు దయచేసి ఈ నెల 28వ తారీఖు నాడు ప్రతిష్ట ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మా అర్చకులందరి తరఫు నుండి మీకు విన్నవిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని అర్చకుల తరఫు నుంచి మనవి చేస్తున్నాం. వేట వెంకటేశ్వర స్వామి ఆగ్రహ రూపుడు.
మొత్తం భూమండలం మీద వెంకటేశ్వర స్వామికి జంతుబలి ఇచ్చే దేవాలయం కూడా ఇదే. అందుకే ఆయన పూజల్లో అపచారం జరగకుండా భక్తులు జాగ్రత్త పడతారు. తిరుమల వెంకటేశ్వర స్వామి తర్వాత అంత మహిమ కలిగిన ఈ వేట వెంకటేశ్వర స్వామి గుడిలో అపచారం జరగడం, ప్రజలకు మేలు చేయాల్సిన ఎమ్మెల్యే వల్ల ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఆగిపోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయ ప్రస్తుత కమిటీని రద్దు చేసి తన మనుషులతో కొత్త కమిటీ వేయాలని స్థానిక నాయకుడొకరు పట్టుబడమే ఈ వివాదానికి కారణమనే చర్చ కూడా నడుస్తోంది. ఏదేమైనా ప్రజాపాలనలో ప్రజల మనోభావాలకు కాపాడాల్సిన ఎమ్మెల్యే కనకయ్య వారి మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. అధికారం చేతిలో ఉందని దేవుణ్ణి సైతం ధిక్కరించడం భక్తులకు ఆగ్రహం తెప్పిస్తోంది.